అడవిలో ఒక సింహానికి తన ఒంట్లో నుంచి దుర్వాసన వస్తున్నట్లు అనిపించింది. అది తెలుసుకోవడానికి అటువైపు వెళ్తున్న ఒక జింకను పిలిచి నా దగ్గర ఏదైనా దుర్వాసన వస్తుందా అని అడిగింది. దానికి జింక ఛీ నిజమే నీ దగ్గర చాలా దుర్వాసన వస్తుంది అని అంటుంది. ఆ మాటలకు కోపం వచ్చి ఆ సింహం జింకను చంపి తినేస్తుంది. అదే ప్రశ్న కోతిని కూడా అడిగింది. కోతి అబ్బే అదేం లేదు, దుర్వాసన ఏం రావట్లేదని చెప్పింది. కోతి అబద్ధం చెప్పిందని కోపంతో సింహం ఆ కోతిని కూడా చంపి తినేస్తుంది. అదే ప్రశ్న సింహం ఒక నక్కను కూడా అడిగింది. అప్పుడు నక్క ఏం చెప్పిందంటే నాకు కాస్త జలుబైంది, వారం రోజుల నుండి ఏ వాసన సరిగ్గా తెలియడం లేదు అని చాలా చాకచక్యంగా జవాబు ఇచ్చింది. దాంతో సింహం ఆ నక్కను ఏం చేయకుండా వదిలేసింది. ఈ సంఘటన ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉన్నట్లయితే మనం అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. లేనిపోని విషయాల్లో తలదూర్చి మరి మన సలహాలు ఇవ్వకూడదు. ఈ రోజు సమాజంలో నోటి దూల కారణంగా నష్టపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి.